Java classes ante already which is coming from JDK. Okay, can you example some predefined classes? What are the predefined classes, guys? In రోజుల కంటే డిస్కస్ మనం అవి కాక నేను ఎక్సెప్షన్ క్లాసెస్ అడగట్లేదు. మాస్కింగ్ ప్రీడిఫైన్ క్లాసెస్ ఇన్ జావా. ఫస్ట్ పేరెంట్ క్లాస్ ఏంటి? ఆబ్జెక్ట్ క్లాస్. స్ట్రింగ్, ఇంటీజర్, ఫ్లోట్, డబుల్ ఇవన్నీ ఏంటి? ప్రీడిఫైన్ క్లాసెస్. మనం రాస్తున్నాం క్లాసెస్ ఆల్రెడీ దే కేమ్ విత్ జేడికే. అరే లిస్ట్, లింక్ లిస్ట్ ఇవన్నీ ఎక్కడ వస్తున్నాయి? అరేస్. అరేస్ కూడా క్లాసే కదా. ప్రీడిఫైన్ క్లాస్ అని వెతుకుతున్నారేంటి? ఇవన్నీ ప్రీడిఫైన్ క్లాసెస్. ప్రీడిఫైన్ క్లాస్ మీన్స్ మనం రాయని క్లాసెస్ విచ్ ఆర్ కమింగ్ త్రూ ద జేడికే. అలాగనే ఎక్సెప్షన్స్లో కూడా ప్రీడిఫైన్డ్ ఎక్సెప్షన్స్ ఉన్నాయి. అవి ఆల్రెడీ మనం చూసాము. ఏం చూసాము? వాట్ ఆర్ ద ప్రీడిఫైన్డ్ ఎక్సెప్షన్ క్లాసెస్? థ్రోవబుల్, ఎక్సెప్షన్, ఎర్రర్, రన్ టైమ్ ఎర్రర్, అర్థమెటిక్, ఫైల్ నాట్ ఫౌండ్, నల్ పాయింటర్, ఇలా చాలా ఎర్రర్స్ ఉన్నాయి. అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండరీ, స్ట్రింగ్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండరీ, ఐఓ ఎక్సెప్షన్స్, లాట్ ఆఫ్ ఎక్సెప్షన్ చెప్పానుగా. ఆల్మోస్ట్ చాలా క్లాసెస్ ఉన్నాయి. కానీ ఇవన్నీ క్లాసెస్ కాకుండా ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ యువర్ ఓన్ క్లాస్, దాన్ని ఏమంటారు? యూజర్ డిఫైన్డ్ ఎక్సెప్షన్. అంటే యూజర్ ఎవరంటే మనం యూజ్ చేస్తున్నాం కదా మన అప్లికేషన్, దాన్ని యూజర్ డిఫైన్డ్ ఎక్సెప్షన్స్ అంటారు. మరి యూజర్ డిఫైన్డ్ ఎక్సెప్షన్స్ని ఎలా రాయాలి? ఫస్ట్ ఎక్సెప్షన్స్ ఎలా, ఏదైనా ఒక ఎక్సెప్షన్ అని నువ్వు డిక్లేర్ చేయాలంటే దానికి పేరెంట్ క్లాస్ని ఎక్సెప్షన్ అని ఆల్రెడీ ఉన్న ప్రీడిఫైన్డ్ క్లాస్ని అసైన్ చేయాలి. దట్స్ ఇట్. యువర్ క్లాస్ విల్ బి ఎక్సెప్షన్ క్లాస్. ఇప్పుడు నేను ఒక అర్థమెటిక్ ఎక్సెప్షన్ రాయాలనుకుంటున్నా. ఓకే, దానికి ఏం చేస్తాను? నేను ఒక క్లాస్ రాసి ఎక్స్టెండ్స్ అర్థమెటిక్ ఎక్సెప్షన్ అని అనుకో. అదేంటి? ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ఎక్సెప్షన్స్ ఉంది కదా. అర్థమెటిక్ ఎక్సెప్షన్ ఏది ఇంప్లిమెంట్ చేస్తుంది, ఏది ఎక్స్టెండ్ చేస్తుంది? అర్థమెటిక్ ఎక్సెప్షన్ రన్ టైమ్ ఎర్రరా? రన్ టైమే కదా. సో రన్ టైమ్ ఎక్సెప్షన్ నుండి వస్తుంది, అంతే కదా. రన్ టైమ్ ఎక్సెప్షన్ ఏది ఎక్స్టెండ్ చేస్తుంది? ఎక్సెప్షన్ క్లాస్. ఎక్సెప్షన్ థ్రోబుల్. సో మనది ఎక్కడ వచ్చింది? చైల్డ్ రూట్. మనం దేనికి డిసైడ్ చేస్తాం? అర్థమెటిక్కి ఎక్సెప్షన్కి మనం చైల్డ్స్ ఫామ్ చేస్తున్నాం. ఓకేనా? లేదు నేను డైరెక్ట్ రన్ టైమ్ ఎక్సెప్షన్కి చేయాలంటే నువ్వు డైరెక్ట్లీ ఎక్స్టెండ్ ద రన్ టైమ్ ఎక్సెప్షన్. ఓకే, అంటే నీది ఎక్కడ ఫిట్ అవుతుంది? అర్థమెటిక్లోనే ఓన్లీ జీరో డివైడ్ ఉండదు కదా. అర్థమెటిక్ అంటే సమ్ వేరే కూడా ఉంటాయి కదా, మైనస్లు, ప్లస్లు క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు. ఇఫ్ యూ వాంట్ టు రైట్ న్యూ ఎక్సెప్షన్ యూ కెన్ రైట్ ఇట్. దాన్ని అర్థమెటిక్ ఎక్సెప్షన్కి చైల్డ్ క్లాస్ చేసేయచ్చు. ఓకే, సో ఇప్పుడు నేను ఒక క్లాస్ ఎక్సెప్షన్ క్లాస్ రాయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ క్లాస్ ఎలా రాస్తాం? పబ్లిక్. నేను ఏం చేస్తున్నా అంటే నా అప్లికేషన్, ఒక అప్లికేషన్ ఉంది. అప్లికేషన్లో నేను కొన్ని ఎక్సెప్షన్స్ డిఫైన్ చేయాలనుకుంటున్నాను. నా అప్లికేషన్ ఏంటి? ఎంబీసీ ఆర్కిటెక్చర్, స్ప్రింగ్ బూట్లో ఉంటుంది, అంతే కదా మనం చేసే స్ప్రింగ్ బూట్లో. నాకేం తెలుసు? అప్లికేషన్ ఎలా ఉంటుంది? కంట్రోలర్ ఉంటుంది, సర్వీసెస్ ఉంటాయి, సర్వీస్ ఐఎంపీఎల్స్ ఉంటాయి, రిపోజిటరీ ఉంటాయి అని తెలుసు. సో నేను ఇప్పుడు చేసేది కూడా ఆ బేస్ తోటే ఎక్సెప్షన్ క్లాసెస్ని క్రియేట్ చేస్తాను. ఫస్ట్ నేను థ్రోబుల్ అనేది రూట్ క్లాస్ కదా ఎక్సెప్షన్కి. అలాగే నేను అప్లికేషన్లో అన్నిటికీ ఒక పేరెంట్ క్లాస్ పెట్టుకుంటాను. దాన్ని ఏమంటా అంటే అప్లికేషన్ ఎక్సెప్షన్ అని ఉంటుంది. అప్లికేషన్ ఎక్సెప్షన్, యా, పబ్లిక్ క్లాస్ అప్లికేషన్ ఎక్సెప్షన్. ఈ ఎక్సెప్షన్ ఏంటి? వాట్ కైండ్ ఆఫ్ ఎక్సెప్షన్ ఇట్ ఈస్? మనమైతే కంపైల్ టైం ఎక్సెప్షన్ అయితే క్రియేట్ చేయలేము, చేసేసినా యూజ్ లేదు. ఓకే, అంటే మనకి ఏ సినారియోలో త్రో చేయాలో తెలియదు. ఆల్వేస్ రన్ టైమ్ ఎక్సెప్షన్స్ని క్రియేట్ చేస్తాము. ఓకే, యూజర్ డిఫరెంట్ ఎక్సెప్షన్స్ ఆల్మోస్ట్ 90%, 99% రన్ టైమ్ ఎక్సెప్షన్సే ఉంటాయి. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తా? ఏం చేయాలి? ఎక్స్టెండ్స్ రన్ టైమ్ ఎక్సెప్షన్. ఓకే, ఇలా డిఫైన్ చేయగానే అది ఏమంటుంది ఇక్కడ? ఫస్ట్ నువ్వు ఈ ఎక్సెప్షన్ క్లాస్కి కన్స్ట్రక్టర్ని డిఫైన్ చేయాలి. ఎలా చేయాలి? కన్స్ట్రక్టర్ పబ్లిక్ అప్లికేషన్ ఎక్సెప్షన్. ఇది ఏం తీసుకుంటుంది? ఒక మెసేజ్ని ఆర్గ్యుమెంట్గా తీసుకుంటుంది. ఓకే, ఇది ఎర్రర్ మెసేజ్ మనం పాస్ చేయాలి కదా. వీటికి వచ్చినాక ఏం చేయాలి? ఇక్కడ నుండి ఈ యాక్చువల్లీ ఇది ఎక్సెప్షన్ మనకు ఫైనల్గా త్రో అయ్యేది థ్రోబుల్ నుండి కదా. థ్రోబుల్ క్లాసెస్ నువ్వు ఎక్సెప్షన్ తీసుకున్నా త్రో ఎక్కడ నుండి అవుతుంది? థ్రోబుల్ నుండి అవుతుంది. దాని పేరెంట్ క్లాస్, దాని పేరెంట్ కన్స్ట్రక్టర్ కాల్ అవ్వకుంటూ వెళ్తాయి. మరి ఇక్కడ నుండి నేను రన్ టైమ్ ఎక్సెప్షన్ యొక్క కన్స్ట్రక్టర్ని కాల్ చేయాలి. ఎలా కాల్ చేస్తాము? వాట్ ఈస్ ద
వాట్ ఈస్ ద మెథడ్? సూపర్ మెథడ్ ఉంటుంది. ఈ సూపర్ మెథడ్లో ఏదైతే మెసేజ్ నాకు ఇక్కడ వచ్చిందో ద టైప్. ఓకే, ఇలా నువ్వు దిస్ ఈజ్ ఎనఫ్ టు రైట్ ద ప్రీ డిఫైన్డ్ ఎక్సెప్షన్. నువ్వు ఇంకా మల్టిపుల్ కన్స్ట్రక్టర్స్ రాయాలనుకున్నావు, మల్టిపుల్ కన్స్ట్రక్టర్ విత్ డిఫరెంట్ పారామీటర్స్ రాయాలంటే యూ కెన్ రైట్ నెంబర్ ఆఫ్. అది నీ బిజినెస్ రిక్వైర్మెంట్. దిస్ ఈజ్ ఎనఫ్. ఓకే, దిస్ ఈజ్ మై అప్లికేషన్ ఎక్సెప్షన్ క్లాస్. ఓకే, సో నెక్స్ట్ ఏంటి, నేను ఇదేంటి ఎంటైర్ అప్లికేషన్ కన్నా అన్నాను, బట్ ఐ వాంట్ టు డిఫైన్ అట్ ద సర్వీస్ లెవెల్. సర్వీస్ లెవెల్లో నేను ఒక ఎక్సెప్షన్ని క్రియేట్ చేయాలి. సర్వీస్ లేయర్ని ఇంకో నేమ్తో ఎలా కాల్ చేస్తారు? బిజినెస్ లేయర్ అంటారు. సర్వీస్ లేయర్ని బిజినెస్ లేయర్ అంటారు. అంటే యాక్చువల్గా మన బిజినెస్ లాజిక్ అంతా సర్వీస్ లేయర్లోనే ఉంటుంది, సర్వీస్ ఐఎంపీలోనే ఉంటుంది. ఓకే, సో అప్పుడు ఏం చేస్తాను నేను, దాన్ని పబ్లిక్ క్లాస్ అప్లికేషన్ బిజినెస్ అంటే బిజినెస్ లేయర్లో వచ్చే ఎక్సెప్షన్ కోసం దీన్ని యూజ్ చేస్తున్నా. బిజినెస్ ఎక్సెప్షన్తో ఎండ్ అవ్వాలి ఇది నేమింగ్ కన్వెన్షన్. ఓకే, ఎందుకంటే నువ్వు ఇలా ఎండ్ చేయలేదనుకో, అప్లికేషన్ బిజినెస్ అనుకో, నార్మల్ క్లాసా ఎక్సెప్షన్ క్లాస్ అని ఎలా తెలుస్తుంది? సో ఎక్సెప్షన్ క్లాసెస్ ఆల్వేస్ షుడ్ ఎండ్ విత్ ద ఎక్సెప్షన్ అనే సఫిక్స్తో ఎండ్ చేయాలి. ఓకే, సో చూడండి, ఓకే ఇది ఎక్సెప్షన్ క్లాస్ అని అర్థమవుతుంది. అంటే దీంట్లో పెద్ద బిజినెస్ లాజిక్ ఏమి ఉండదు, ఎక్సెప్షన్ త్రో చేస్తే మెసేజ్ తీసేసుకొని ఫార్వర్డ్ చేసేస్తుంది. దట్స్ ఇట్. ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తున్నా, ఇది డైరెక్ట్ కాకుండా ఇట్స్ అ చైల్డ్ టు ద అప్లికేషన్ ఎక్సెప్షన్. బిజినెస్ లేయర్ అనేది మన అప్లికేషన్లోనే కదా ఉండేది. సో దాన్ని ఏం చేస్తున్నా, ఇప్పుడు దీనికి నేను పేరెంట్గా చేసేస్తా. ఎక్స్టెండ్స్ అప్లికేషన్ ఎక్సెప్షన్. ఓకే, ఇక్కడ ఏం చేస్తాను, ఐ హావ్ టు రైట్ ద పబ్లిక్ కన్స్ట్రక్టర్. ప్రైవేట్ రాయచ్చా? యూజ్ ఉందా ప్రైవేట్ రాయడం వల్ల? దెర్ ఇస్ నో యూజ్. అప్లికేషన్ ఎక్సెప్షన్ ఇది కూడా ఏం చేస్తుంది, స్ట్రింగ్ మెసేజ్ ఏంటంటే మనకు ఎక్సెప్షన్ వచ్చినప్పుడు ఒక మెసేజ్ పెడతాం కదా, ఆ మెసేజ్ అన్నట్టు ఇక్కడ. సో ఇప్పుడు ఇక్కడ నేను సూపర్ అనగానే ఏ కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది, ఇది కాల్ చేయగా ఇది ఏం చేస్తుంది, నథింగ్ బట్ దిస్ ఈజ్ ఈక్వల్ టు దిస్ కన్స్ట్రక్టర్. ఓకే, దిస్ ఈజ్ ఈక్వల్ టు దిస్ రన్ టైమ్ ఎక్సెప్షన్ కన్స్ట్రక్టర్. అలాగే నేను ఇంకేం చేస్తాను, ఇంకేం ఎక్సెప్షన్, ఇంకే లేయర్ ఉంటుంది నాకు, ఐ విల్ హ్యావ్ రిపోజిటరీ కదా. సో క్లాస్ అప్లికేషన్ డేటా ఎక్సెప్షన్ అంటే అప్లికేషన్ రిపోజిటరీ అనగానే మన ఏంటి, డిఓ లేయర్, డేటా యాక్సెస్ లేయర్, అంటే టేబుల్తో డైరెక్ట్ చేస్తారు కదా, అప్లికేషన్ డేటా ఎక్సెప్షన్ అంటారు, ఆర్ డిఓ ఎక్సెప్షన్ అంటారు, అప్లికేషన్ రిపోజిటరీ ఎక్సెప్షన్ అంటారు. స్టాండర్డ్ అయింది అంటే వాళ్ళు ఆర్కిటెక్ట్ ఉంటారు కదా, ఆర్కిటెక్ట్ మైండ్లో ఫస్ట్ డిజైన్ చేసేటప్పుడు వాడు ఏదో ఒకటి నేమ్ పెడతాడు, దాన్ని బట్టి మనం ఫాలో అవ్వాలి. వాడు డిఓ అని పెట్టాడు అనుకో, అప్లికేషన్ డిఓ ఎక్సెప్షన్ అని పెట్టాడు అనుకో, మనం అలానే పెట్టాలి, అంతే కదా. ఇది వన్ టైం క్రియేట్ చేస్తారు ఆల్మోస్ట్. ఓకే, వన్ టైం క్రియేట్ చేసి పెడతారు, వాళ్ళు ఏది ఉంటే అది మనం అదే యూజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ నేను ఏమంటా అంటే అప్లికేషన్ డేటా యాక్సెస్ ఎక్సెప్షన్, డేటా యాక్సెస్ ఆబ్జెక్ట్ ఎక్సెప్షన్ అని కూడా అనుకోవచ్చు, లేదా రిపోజిటరీ ఎక్సెప్షన్. అప్లికేషన్ మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, రిపోజిటరీస్ అని యూజ్ చేస్తున్నాం కదా, డిఓ అనేది యూజ్ చేస్తున్నాం కాబట్టి నేను ఏం చేస్తా, రిపోజిటరీ ఎక్సెప్షన్ విచ్ ఈజ్ ఎక్స్టెండ్స్ వాట్, ఇది ఏది ఎక్స్టెండ్ చేయాలి, బిజినెస్ ఎక్సెప్షన్ చేయాలా, దోస్ ఆర్ టూ పేరెంట్స్ అప్లికేషన్ కదా, అదొక సపరేట్ లేయర్, ఇదొక సపరేట్ లేయర్. మేము దీన్ని తీసుకెళ్ళి మళ్ళీ బిజినెస్ కింద పెడితే దానికి చైల్డ్ అయిపోతుంది. ఇది ఇట్ ఈస్ డిఫరెంట్ లేయర్ కదా అప్లికేషన్. ఇక్కడ అంటే అప్లికేషన్ లేయర్కే చేయాలి మనం. ఓకే, ఇలా చేస్తే తప్పేం లేదు, కానీ ఏంటి నువ్వు పేరెంట్కి చైల్డ్స్ అసైన్ చేస్తున్నావు. ఇక్కడ ఒక పేరెంట్కి ఇద్దరు చైల్డ్ అసైన్ చేయాలంటున్నావు, కానీ నువ్వు తీసుకెళ్ళి దానికి పెడితే ఏమవుతుంది, అప్పుడు లెవెల్ పెరిగిపోతుంది. దీనికి దీని పేరెంట్, దీనికి ఇది పేరెంట్ అయిపోతుంది. మనం అనుకునేది ఏంటి, అప్లికేషన్లో బిజినెస్ లేయర్ ఒక పార్ట్, రిపోజిటరీ ఒక పార్ట్, కంట్రోలర్ ఒక పార్ట్, అంటే ఇవన్నీ చైల్డ్స్, సిబ్లింగ్స్. ఇవన్నీ సిబ్లింగ్స్ అంటే ఎలా ఉండాలి, ఒక పేరెంట్ ఉండాలి కదా. సో నెక్స్ట్ ఏంటి, విచ్ వీక్ ఏం చేయాలి, కన్స్ట్రక్టర్ క్రియేట్ చేయాలి. నేను ఎందుకు క్రియేట్ చేస్తున్నా, ఒకటి చేస్తే సరిపోతుంది కదంటే మీకు ఐడియా రావాలని. ఓకే, అప్లికేషన్ రిపోజిటరీ క్లాస్ స్ట్రింగ్
యూజర్ డిఫైన్ నెక్స్ట్ టైం ఇంటర్వ్యూలో అడగగానే చేస్తారు కదా, కెన్ యూ క్రియేట్ ద యూజర్ డిఫైన్, సేమ్ ఎగ్జాంపుల్స్ తీసేసుకోండి, సేమ్ క్లాస్ నేమ్స్ తీసేసుకొని రాసేయండి సరిపోతుంది యూజర్ డిఫైన్ అనగానే. ఓకే, విచ్ ఈస్ ఎక్స్టెంట్ సూపర్ అప్లికేషన్ ఎక్స్ప్లెయిన్ చేసింది ఇక్కడ మనం మెసేజ్ పాస్ చేస్తాం. క్లియరా? నెక్స్ట్ ఏంటి, ఇంకోటి ఏంటి, ఇంకో లేయర్ ఏముంది, కంట్రోలర్ కదా. సో వీ కెన్ క్రియేట్ ద కంట్రోలర్. ఎలా క్రియేట్ చేయాలి మామతో చెప్పండి. పబ్లిక్ క్లాస్ అప్లికేషన్ కంట్రోలర్ అని పెడదామా? కంట్రోలర్ ఈజ్ గుడ్ ఆర్ ఈజ్ ఎనీ టైమ్ ఈజర్ టర్మ్ ఉందా, కంట్రోలర్ ఈజ్ గుడ్ థింక్ చేయండి. ఇంకేమైనా అంటారా కంట్రోలర్ లేయర్ని? కంట్రోలర్ లేయర్ని ఏమంటారు? ఇంకా బిజినెస్ లేయర్ అంటారు, యాక్సెస్ దాన్ని ఏమంటారు, ప్రజెంటేషన్ లేయర్ అంటారు. దీని ప్రజెంటేషన్ లేయర్ ఎవరు? హూ ఇస్ ప్రజెంటేషన్ లేయర్, హూ ఇస్ బిజినెస్ లేయర్, హూ ఇస్ డేటాబేస్ లేయర్. కంట్రోలర్ లేయర్ ఏమంటారు, ప్రజెంటేషన్ లేయర్ అంటారు. ఓకే, నువ్వు యాక్చువల్గా ఏంటి ప్రజెంటేషన్ లేయర్ అని ఎందుకంటారు? అది రెస్పాన్సిబుల్. మనం ఇప్పుడు ఏం చేస్తున్నాము, మనంతా టీమ్గా, మీరు టీమ్గా వర్క్ చేశారు, ఫైనల్గా ప్రొడక్ట్ అయింది. డెమో ఇవ్వాలంటే ఎవరు ఇస్తారు? ఐఎమ్ ద రెస్పాన్సిబుల్. అక్కడ మీరు ఇచ్చారు కదా అని చెప్పి మీరు వచ్చి ఇస్తారు, నేను చేశాను ఈ పార్ట్, ఐ విల్ గివ్ దిస్ అని అంటారా? ఎందరైనా ఉండండి, బట్ నా కిందికి మీరు ఎందరైనా ఉండండి, కానీ ఫైనల్గా ప్రజెంట్ చేసేది ఎవరు? నా రెస్పాన్సిబిలిటీ అది క్లయింట్ దగ్గర. సో ఇక్కడ కంట్రోలర్ ఈజ్ ద ప్రజెంటేషన్ లేయర్. ప్రజెంటేషన్ లేయర్ అంటారు, కంట్రోలర్ లేయర్ అంటారు, లేదా బిజినెస్ లేయర్ అని అంటారు. బిజినెస్ లేయర్ ఏంటి? అది యాక్సెస్ లేయర్, అది బిజినెస్ లేయర్ అంటారు. రిపో లేయర్ అంటారు. దీన్ని ప్రజెంటేషన్ ఎక్సెప్షన్ అని అనవచ్చు. అప్లికేషన్ ప్రజెంటేషన్ ఎక్సెప్షన్ ఆర్ కంట్రోల్ ఎక్సెప్షన్. మీరు ఎలా గుర్తుపెట్టుకున్నా ఓకే, నేమింగ్తో సంబంధం లేదు. ఓకే, ప్రజెంటేషన్ లేయర్ ఎక్సెప్షన్ అన్నట్టు. ఓకే, ఎక్స్టెంట్స్ ఏం చేస్తుంది ఇది? అప్లికేషన్ exception. So same public message. Super message. ఓకే, ఇవే ఉంటాయా అంటే దీస్ ఆర్ ద మెయిన్ ఎక్సెప్షన్స్ లేయర్ వైజ్. కానీ బిజినెస్ ఫంక్షనాలిటీ బేస్ చేసుకుని కూడా ఎర్రర్స్ మన కస్టమ్ ఎక్సెప్షన్స్ క్రియేట్ చేయొచ్చు. లెట్స్ సే మీరు ఒక అకౌంట్ నెంబర్ తోటి అకౌంట్ని ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో ట్రైన్ టు ఏంటి, ఫైండ్ బై ఐడి. అకౌంట్ సర్వీస్లోకి వచ్చి ఫైండ్ బై ఐడి అన్నారు, సమ్ అకౌంట్ నెంబర్ ఇచ్చారు, బట్ దెర్ ఇస్ నో అకౌంట్ విత్ దట్ నెంబర్. ఇప్పుడు ఏం చేయాలి? అకౌంట్ నెంబర్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇన్స్టెడ్ ఆఫ్ రిసోర్స్ నాట్ ఫౌండ్, క్లియర్గా మనం ఎక్సెప్షన్ మనం ఇవ్వచ్చు, అకౌంట్ నెంబర్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్. ఓకే, సో లెట్స్ ఏ అకౌంట్ నెంబర్ వాడు యాడ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు, అకౌంట్ అమౌంట్ డిపాజిట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు, బట్ 0 వచ్చింది. 0ని డిపాజిట్ చేయొచ్చు. అప్పుడు ఏం చేయాలి? అప్పుడు ఏ ఎక్సెప్షన్ రేజ్ చేయొచ్చు? అకౌంట్ డిపాజిట్ అమౌంట్ షుడ్ నాట్ బి నల్ ఆర్ అకౌంట్ డిపాజిట్ అమౌంట్ నాట్ నల్. నాట్ నల్ పెట్టుకోవచ్చు, తప్పేం లేదు. ఇలా ఏంటి నీ బిజినెస్ లేదు, ఇలా నేను సిటీ బ్యాంక్స్లో ఉన్నప్పుడు నెంబర్ ఆఫ్ ఎక్సెప్షన్ క్లాసెస్ రాశాను. పర్టికులర్ ఎర్రర్ కోడ్ కూడా అసైన్ చేస్తారు. దీంతో పాటు ఏం చేస్తారని అంటే ఈ కన్స్ట్రక్టర్లో ఎర్రర్ కోడ్ కూడా వస్తుంది ఇక్కడ. ఓకే, సమ్ ఇంటీజర్, ఎర్రర్ కోడ్ అంటే ఇంటీజరే కదా, ఇంటీజర్ వచ్చి ఎర్రర్ కోడ్ అంటే ఎర్రర్ కోడ్ అంటే సీక్వెన్స్గా బేస్ చేసుకుంటారు ఎర్రర్ కోడ్స్. అకౌంట్ రిలేటెడ్ అంటే ఒక సీక్వెన్స్ వస్తుంది, అకౌంట్ అండి సమ్ 6 digits స్టార్ట్ అవుతుంది అనుకో, లైక్ 1001, 1002, 1003, 1010 వరకు అకౌంట్ రిలేటెడ్. తర్వాత బెనిఫిషియరీ, అకౌంట్కు బెనిఫిషియరీకి డీటెయిల్స్ డిఫరెన్స్ ఉంది కదా. అకౌంట్ ఈజ్ అ సపరేట్ క్లాస్, బెనిఫిషియరీకి అకౌంట్ ఉంటుంది, బెనిఫిషియరీ యాజ్ అకౌంట్. బెనిఫిషియరీ ఎవరు? అకౌంట్ హోల్డర్. సో అకౌంట్ హోల్డర్ కూడా ఉంటాయి కదా సమ్ మిస్సింగ్ అకౌంట్, అసలు బెనిఫిషియరీ ఐడి లేదు, నేమ్తో సమ్ నేమ్తో సెర్చ్ చేస్తున్నాం, అప్పుడు ఎవరు? అకౌంట్ హోల్డర్ నాట్ ఫౌండ్ కదా. ఇలా మనకి హండ్రెడ్స్ ఆఫ్, దానికి ఒక సపరేట్ సిరీస్తో స్టార్ట్ చేస్తారు. రియల్ టైంలో మీరు ఒక లార్జ్ స్కేల్ అప్లికేషన్లో వర్క్ చేస్తే
మీకు అసలు కస్టమ్ ఎక్సెప్షన్స్ వల్ల యూజ్ ఏంటి అని తెలుస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ ఉన్నాయి త్రో చేయొచ్చు కదా సార్ అంటే కన్ఫ్యూజ్ అయిపోతారు. ఆ ఫంక్షనాలిటీలో ఆ బిజినెస్ ఫ్లోలో ఈ కరెక్ట్ ఎక్సెప్షన్స్ లేకపోతే యూ విల్ గెట్ కన్ఫ్యూజ్. సో పర్టికులర్ కస్టమ్ ఎక్సెప్షన్ క్రియేట్ చేసేది ఎందుకంటే మెసేజ్ ప్రాపర్గా పాస్ చేస్తారు వాళ్ళు. ఓకే, దిస్ ఈజ్ ద ఇష్యూ, ఎగ్జాక్ట్ ఇష్యూ అది చూడగానే డెవలపర్కి అర్థమైపోతుంది. దానికోసం ఈ కస్టమ్ ఎక్సెప్షన్స్ క్రియేట్ చేస్తారు, యూజర్ డిఫైన్డ్ ఆర్ కస్టమ్ ఎక్సెప్షన్స్. ఓకేనా? సో దిస్ ఈజ్ అవే. మన అప్లికేషన్స్లో ఎలా క్రియేట్ చేసాం? ఆల్రెడీ ఎక్సెప్షన్స్ ఎప్పుడు సపరేట్ ప్యాకేజ్లో ఉంటాయి. ఓకే, సో నేను ఫస్ట్ ఏం చేశాను, అప్లికేషన్ ఎక్సెప్షన్స్ క్రియేట్ చేశాను, అంతే కదా. అప్లికేషన్ ఎక్సెప్షన్ విచ్ ఈజ్ ఎక్స్టెండింగ్ రన్ టైమ్ ఎక్సెప్షన్, ఇలా 2 కన్స్ట్రక్టర్స్ ఉన్నాయి. తర్వాత అప్లికేషన్ బిజినెస్ ఎక్సెప్షన్ క్రియేట్ చేశాను, సో విచ్ ఈజ్ ఎక్స్టెండింగ్ అప్లికేషన్ ఎక్సెప్షన్. ఓకే, నెక్స్ట్ ఏంటి, అప్లికేషన్ ఎస్క్యూఎల్ ఎక్సెప్షన్ అని క్రియేట్ చేశాను. రిపోజిటరీ అనే కదా, రిపోజిటరీ అంటే ఎస్క్యూఎల్ కదా, నాకు అక్కడ అప్పుడు నేమ్ థాట్ అలా వచ్చింది, ఐ పుట్ దట్ నేమ్. ఓకే, నేమ్తో ప్రాబ్లం ఏం లేదు, అంటే ఎస్క్యూఎల్ టేబుల్ సైడ్ ఏ ఎక్సెప్షన్ వచ్చినా ఎస్క్యూఎల్ ఎక్సెప్షన్ చేసేసాను. నెక్స్ట్ ఏంటి, బ్యాడ్ క్రెడెన్షియల్, అంటే అసలు ఇచ్చే యూజర్ అండ్ పాస్వర్డే రాంగ్ ఇచ్చారు ఇంకో, అప్పుడు బ్యాడ్ క్రెడెన్షియల్ ఎక్సెప్షన్. ఓకే, రిసోర్స్ నాట్ ఫౌండ్, ఏదైనా ఐడితో ఫైండ్ అవుట్ చేస్తుంటే ఇది కామన్గా జనరిక్గా ఇచ్చాను నేను, ఏ ఐడి అయినా కావచ్చు, దేంట్లోనైనా కావచ్చు, అది కోర్స్ ఐడి కావచ్చు, కోర్స్ కేటగిరీ కావచ్చు, మాడ్యూల్ కావచ్చు, సబ్ మాడ్యూల్ కావచ్చు, స్టూడెంట్ కావచ్చు, యూజర్ కావచ్చు, ట్రైనర్ కావచ్చు, ఐడితో ఫైండ్ అవుట్ చేస్తున్నారు బట్ లేడు, అప్పుడు రిసోర్స్ నాట్ ఫౌండ్ త్రో చేయొచ్చు అని చెప్పి నేను జనరిక్గా పెట్టేశాను. లేదు దీనికి మీరు చైల్డ్ క్రియేట్ చేయొచ్చు, పర్టికులర్ చైల్డ్ క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు కోర్స్ నాట్ ఫౌండ్ అనుకో, కోర్స్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్ క్రియేట్ చేసి దీన్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు మీరు రాయాలనుకున్నప్పుడు. నేను దీన్ని ఫాలో అవ్వని చెప్పట్లేదు, దిస్ ఇస్ అ జనరిక్ వన్. ఓకే, లేదు మీరు ఇలా ఎక్స్టెండ్ చేసుకొని చేస్తాను అంటే యూ కెన్ డూ ఇట్. ఫైనా? ఓకే, లెట్స్ ఏ నాకు ఆల్రెడీ రిసోర్స్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్ అనేది ఉంది జేడీకేలో, కానీ నేను ఇక్కడ ఆల్రెడీ క్రియేట్ చేశాను. కెన్ వి క్రియేట్ డూప్లికేట్ క్లాసెస్ ఇన్ జావా? సేమ్ నేమ్తో మళ్ళీ క్లాసెస్ క్రియేట్ చేయొచ్చా? అరే లిస్ట్ అనేది క్లాస్, కెన్ ఐ క్రియేట్ ద సేమ్ నేమ్? నో నో నో, ఎస్ సార్, నో నో, యూ ఆర్ రాంగ్. వీ కెన్ క్రియేట్ సేమ్ నేమ్తో 100 క్లాసెస్ క్రియేట్ చేయొచ్చు, until unless it's a different package. ఓకే, సేమ్ ప్యాకేజ్లో ఆల్రెడీ క్లాస్ నేమ్ అని చెప్తుంది అది. సేమ్ ప్యాకేజ్ అంటే సేమ్ ఫోల్డర్లో మీరు జనరల్గా చూడండి, విండోస్లో సమ్ ఫోల్డర్లో ఫైల్స్ యాడ్ చేస్తున్నారు, సేమ్ నేమ్తో ఫైల్ సేవ్ చేశారు ఇంకా ఏమంటుంది, ఇట్స్ ఆల్రెడీ దేర్, ఐ వాంట్ కెన్ ఐ రిప్లేస్ ఇట్ అని అడుగుతుంది, అంతే కదా. సో అదే చెప్తుంది ఇది కూడా. ప్యాకేజ్ అంటే ఏంటి, ప్యాకేజ్ అంటే అంతకుముందు ఫోల్డర్ అని చెప్పా కదా, ఈచ్ డాట్ ఈజ్ అ ఫోల్డర్. ఓకే, ఈచ్ డాట్ తర్వాత ఉన్న నేమ్ అనేది ఒక ఫోల్డర్. మీరు సేమ్ నేమ్తో ఆల్రెడీ ఉన్నదని చేస్తున్నాను అనుకో, ఆల్రెడీ ఉంది దీన్ని రిప్లేస్ చేయండి అని అడుగుతుంది, లేదా ఇక్కడ ఎర్రర్ ఇస్తుంది. ఓకే, కానీ డిఫరెంట్ ప్యాకేజ్లో నేమ్స్ ఫైల్స్ సేవ్ చేయొచ్చు కదా మీరు, సేమ్ ఫైల్ డిఫరెంట్ ఫోల్డర్లో కాపీ చేసి పెట్టవచ్చు కదా, అది ఆల్రెడీ వేరే ఫోల్డర్లో ఉంది కాబట్టి నన్ను కాపీ చేయొద్దని చెప్తుంది, ఇక్కడ చెప్పదు కదా. సో అరే జావాలో ఆల్రెడీ అరే లిస్ట్ ఉంది, మళ్ళీ అరే లిస్ట్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు, హ్యాష్ మ్యాప్ ఉంది క్రియేట్ చేసుకోవచ్చు, కానీ యూటిల్స్ ప్యాకేజ్కి పోయి క్రియేట్ చేస్తా అంటే యూ కెనాట్. ఇప్పుడు ఈ కస్టమ్కు ప్యాకేజ్ ఉంది ఇక్కడ, ఐ కెన్ క్రియేట్ ఇట్. అలాగనే ఇక్కడ రిసోర్స్ నాట్ ఫౌండ్ అనేది ఆల్రెడీ ఉంది, బట్ నేను ఇక్కడ క్రియేట్ చేస్తాను. నా ప్యాకేజ్ ఏంటి ఇక్కడ, దిస్ ఈజ్ అ ప్యాకేజ్, బట్ రిసోర్స్ నాట్ ఫౌండ్ అనేది ఎక్కడ ఉంది, వేరే ప్యాకేజ్లో వచ్చేస్తుంది. రిసోర్స్ నాట్ ఫౌండ్ ఇది ఉంది కదా, ఇది మనది నుండి వస్తుంది, రిసోర్స్ నాట్ ఫౌండ్ మనకి చూసాను. రిసోర్స్ నాట్ ఫౌండ్ ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. ఓకే, చెక్ చేస్తారా? న్యూ రిసోర్స్ ఫస్ట్ ఇలా మీరు ఏదైనా సజెషన్ అడిగినప్పుడు ఏం చేస్తుంది తెలుసా, ఫస్ట్ ఐడి ఏం చేస్తుంది, మీరు క్రియేట్ చేసిన క్లాసెస్ ఉంటాయి, ఫస్ట్ మీరు క్రియేట్ చేసిన క్లాసెస్ ఉందనుకో వాటిని సజెస్ట్ చేస్తుంది టాప్లో, తర్వాత జేడీకే రిలేటెడ్ ప్యాకేజెస్, అంటే మోస్ట్ ఆఫ్ ద టైం మనం క్రియేట్ చేసిన క్లాసెస్ యూజ్ చేసుకొని ట్రై చేస్తాం. ఇక్కడ రిసోర్స్ నాట్ ఫౌండ్ అనేది ఏం చేస్తుంది, ఎస్సిసి ల్యాబ్స్లో ఉంది వస్తుంది, రిసోర్స్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్ సంథింగ్ ఏంటి, రిసోర్స్ హైవే ఎక్సెప్షన్. ఒకసారి చూడండి రిసోర్స్ నాట్ ఫౌండ్ అనే ఎక్సెప్షన్ ఉందో లేదా ట్రై చేయండి. రిసోర్స్
ప్యాకేజ్లో ఉంటుంది. ఓకే, అలా క్రియేట్ చేయొచ్చు, ప్రాబ్లం ఏమి లేదు. మీకు అరేంజ్ క్రియేట్ చేయాలంటే యూ కెన్ క్రియేట్ ఇట్, చెప్తున్నా కదా. కాబట్టి ప్యాకేజ్ వేరే అయి ఉండాలి పైన. సో మనం ఇప్పుడు ఎక్సెప్షన్, కస్టమ్ ఎక్సెప్షన్స్ ఎలా క్రియేట్ చేస్తాం అర్థమైందా? ఓకే, సో ఇప్పుడు ఇంకా మనం ఏం తెలుసుకోవాలనంటే ఫైనల్గా ఇక్కడ ఏం చేస్తారంటే ఇట్స్ లేయర్డ్ ఆర్కిటెక్చర్ కదా, ఎంవిసి ఆర్కిటెక్చర్ కదా. ఏం చేస్తారనంటే స్ప్రింగ్ బూట్లో ఆల్వేస్ ఎక్సెప్షన్ హ్యాండిల్ చేసేది ఎక్కడ అంటే కంట్రోలర్ లేయర్లో. కంట్రోలర్ లేయర్లో మాత్రమే ఎక్సెప్షన్ హ్యాండిల్ చేస్తారు. ఆర్ బిజినెస్ లేయర్లో కూడా చేసుకోవచ్చు. ఇఫ్ యూ వాంట్ యాడ్ సమ్ లాజిక్, ఏదైనా చేంజ్ ఉంది, ఎక్సెప్షన్ వచ్చినప్పుడు ఏదైనా రెస్పాన్స్ని మార్చాలనుకుంటే బిజినెస్ లేయర్లో కూడా హ్యాండిల్ చేస్తారు. కానీ ఇక్కడ రిపోజిటరీ లేయర్లో మాత్రం ఆల్వేస్ త్రో చేస్తారు అంతే. ఇది ఎక్సెప్షన్ వచ్చిందా, అదే ట్రై క్యాచ్ పెట్టి అక్కడ వచ్చిన ఎక్సెప్షన్ త్రో చేస్తారు. ఆ త్రోని ఎక్కడ క్యాచ్ చేస్తారు, మన కాల్ ఎక్కడ నుండి వస్తుంది, ఫస్ట్ కంట్రోలర్ నుండి సర్వీస్ వస్తుంది, సర్వీస్ నుండి రిపోజిటరీలో నాకు ఎర్రర్ వచ్చింది, ట్రై క్యాచ్ పెట్టాను, క్యాచ్లో నాకు ఎక్కడ ఎర్రర్ వచ్చినా క్యాచ్ బ్లాక్ వస్తుంది. ఆ క్యాచ్ బ్లాక్లో నేను వేస్తా, త్రో చేయగానే అది ఎక్కడికి వస్తుంది, ఇమీడియట్గా ఐఎంపీఎల్లో వస్తుంది. ఐఎంపీఎల్లో ట్రై క్యాచ్ ఉంటుంది, మళ్ళీ అక్కడికి త్రో చేయగానే ఎక్కడికి వస్తుంది, ఐఎంపీఎల్లో క్యాచ్ బ్లాక్ వస్తుంది. ఆ క్యాచ్ బ్లాక్లో నువ్వేమైనా రెస్పాన్స్ ఆబ్జెక్ట్ అక్కడ బిల్డ్ చేయాలనుకుంటున్నావా, బిల్డ్ చేయి. లేదు అక్కడ నుండి ఏం చేస్తావు, మళ్ళీ త్రో చేస్తుంది ఎక్కడికి వస్తుంది, కంట్రోలర్కి వస్తుంది. కంట్రోలర్ మాత్రం ఖచ్చితంగా వాడు హ్యాండిల్ చేయాల్సిందే. వీళ్ళిద్దరు హ్యాండిల్ చేయలేదని అంటే డెఫినెట్గా ఈ షుడ్ హ్యాండిల్ ఇట్ కదా. ఎందుకంటే నాకు ఎక్సెప్షన్ వచ్చిందని చెప్పలేదు, అది ఏ ఎక్సెప్షన్ వచ్చింది, ఎందుకు వచ్చింది అనేది కూడా నేను మా ఫ్రంట్ ఎండ్కి చెప్పాలి. సో ఈజ్ ద రెస్పాన్సిబుల్. అందుకే నేను ఇక్కడ ఏం చేశాను, మోస్ట్ ఆఫ్ ద టైంలో అక్కడ ట్రై క్యాచ్ పెట్టి క్యాచ్ బ్లాక్లో నేను సక్సెస్ అనుకో 200 ఇస్తున్నా, ఫెయిల్యూర్ అనుకో 500 ఇచ్చేసి ఎర్రర్ పాజ్ చేస్తున్నా. అది సినారియో. ఓకేనా, ఇది ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్, యూజర్ డిఫైన్డ్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. ఓకే, ఎనీ డౌట్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్లో, యూజర్ డిఫైన్డ్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్లో? ఓకే, ఓవరాల్గా అసలు ఎక్సెప్షన్ అంటే ఏంటో చూద్దాం. ఓకే, ఎక్సెప్షన్ అనేది ఏంటిది, వాట్ ఈజ్ ఎక్సెప్షన్? ఎక్సెప్షన్ ఈజ్ ఏ abnormal event, or exception is a unexpected, unconditional or unwanted event of the program, so which is terminate program abnormally. Abnormal means which is unexpectedly. Okay, so to handle the exceptions, exceptions are two types. Next, what is the exceptions are two types? What are they? Exception and error. Okay, exceptions and error. What is error? Errors are unrecoverable events. Errors are unrecoverable. Man try catch bitte handle cheyalem. Okay, so what are the examples? Out of memory, stack overflow, heap space. Okay, next, assertion related errors comes under error. Exceptions are two types. Again, checked exception, unchecked. Unchecked ni runtime antaru, checked ni compile time antaru. So compile time, when you are writing something, if any chances are there that compiler తెలిసిందనుకో, compiler will give the compile time error. Like ఏంటి, మన ఫైల్ ఇచ్చాం, ఆ ఫైల్ పాత్ ఉంటుందో లేదో తెలియదు, కంపైలర్కి తెలుసు, యూ షుడ్ చెక్ ఇట్. ఫైల్ నాట్ లేదనుకో నేను ఏం చేయాలని అడుగుతుంది కంపైలర్. ఇప్పుడు ఏం చేయాలి, ఫైల్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్ని మనం చేయాలి. దట్ ఈస్ కంపైల్ టైం. రన్ టైమ్ ఎర్రర్స్ ఏంటి, నీ బిజినెస్ లాజిక్లో ఎర్రర్స్ ఉంటాయి. ఓకే, నువ్వు అక్కడ రిఫరెన్స్ మరి ఇప్పుడు అకౌంట్ ఆబ్జెక్ట్ గెట్ చేస్తున్నావు డేటాబేస్ నుండి, అకౌంట్ అనే రిఫరెన్స్ వస్తుంది, ఫైనల్గా అకౌంట్ అనే రిఫరెన్స్లోకి వస్తుంది. తర్వాత అకౌంట్ రిఫరెన్స్ డాట్ గెట్ ఐడి అంటావు. యాక్చువల్లీ ఇన్ కేసు ఆ అకౌంటే లేదు డేటాబేస్లో, అప్పుడు నల్ ఉంటుంది కదా అకౌంట్ ఆబ్జెక్ట్, నల్ డాట్ సంథింగ్ అంటే నల్ పాయింటర్ ఎక్సెప్షన్స్ వస్తుంది. ఓకే, ఇలాంటివన్నీ ఏంటి, రన్ టైమ్ ఎక్సెప్షన్స్. ఆటోమేటిక్ ఇప్పుడు మీరు సంథింగ్ క్యాల్కులేషన్ చేస్తున్నారు, మర్చిపోయి ఏం చేస్తారు, సమ్ నెంబర్ డివైడ్ బై 0 అన్నారు, ఛాన్సే లేదు, అది ఆటోమేటిక్ ఎక్సెప్షన్. 0తో దేన్ని డివైడ్ చేయలేము, అది ఆటోమేటిక్ ఎక్సెప్షన్. అప్పుడు ఏమిస్తుంది, బై 0 డివైడ్ సంథింగ్ అని ఎర్రర్ మెసేజ్ వస్తుంది కదా, ఆటోమేటిక్ ఎక్సెప్షన్ వస్తుంది. ఓకే, ఇలా లాట్ ఆఫ్ ఉన్నాయి ఎక్సెప్షన్స్, రన్ టైమ్ ఎక్సెప్షన్స్. ఓకే, సో ఈ ఎక్సెప్షన్స్ అన్నిటిని హ్యాండిల్ చేయడానికి వీ హ్యావ్ ఎ మెకానిజం, దట్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ మెకానిజం. హౌ వీ కెన్ హ్యాండిల్ ద ఎక్సెప్షన్, దెర్ ఆర్ 5 keywords టు హ్యాండిల్ ద ఎక్సెప్షన్స్. ఓకే, ట్రై, క్యాచ్, ఫైనల్, త్రో అండ్ థ్రోస్.
What is the use of try? Try we use it to enclose the exceptional raising statements. ఓకే, ఏదైతే ఎక్సెప్షన్ రేజ్ అది మీరు ఎలా మీరు వర్బల్గా ఎలాగైనా చెప్పొచ్చు, సేమ్ టర్మినాలజీ చెప్పాలని లేదు. ఓకే, యాజ్ ఎ సీనియర్గా నేను అర్థం చేసుకోగలుగుతా వాట్ ఎవర్ యూఆర్ ట్రైయింగ్ టు సే. యువర్ ఇంగ్లీష్ ఈజ్ సో బ్యాడ్ బట్ ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ కాంటెక్స్ట్, బట్ యూ షుడ్ నో అబౌట్ ద కాంటెక్స్ట్. ఆ టర్మినాలజీ ఏదైనా పెట్టచ్చు, ఎగ్జాక్ట్లీ అదే టర్మినాలజీ మాట్లాడాలా, నాట్ రిక్వైర్డ్. బట్ నీ కాంటెక్స్ట్ ఓకే, టెక్నికల్గా వాడు నువ్వు చెప్పేది నీ ప్రాసెస్ అర్థమైందా లేదా, ఎగ్జాక్ట్గా చెప్తున్నాడా లేదనేది ఇంపార్టెంట్. టర్మినాలజీ ఎవరు మాట్లాడతారు, హూ ఈజ్ వెరీ ఎఫిషియెంట్ ఇన్ ద ఇంగ్లీష్, దే విల్ యూస్ సమ్ గుడ్ ఇంగ్లీష్. బట్ ఇఫ్ యూ నాట్ సో గుడ్, అట్లీస్ట్ రైట్ వాడికి అర్థమయ్యేలాగా చెప్తే సరిపోతుంది కదా. ఇంటర్వ్యూవర్కి ఓకే వీటి కాన్సెప్ట్ తెలుసు అని అర్థమయ్యేలాగా చెప్తే సరిపోతుంది. సో ట్రై ఈజ్ యూజ్డ్ టు ఎన్క్లోజ్ ద statements which are going to raise the exception. If you are suspect some line is going to raise the exception, that statements we are enclosed with the try block. So what is catch? Catch will follow try block, immediately follow the try block. Catch block will be used to catch the exception which is raised in the try block. ట్రై బ్లాక్లో ఏదైతే ఎక్సెప్షన్ వస్తుందో ఆ ఎక్సెప్షన్ వాట్ ఆ ఎక్సెప్షన్ అవ్వగానే ఏమవుతుంది, వాట్ విల్ హ్యాపెన్ వెన్ ఎవర్ ఎక్సెప్షన్ ఈజ్ రేజ్డ్ దట్ టైమ్ ఆటోమేటికలీ JVM విల్ క్రియేట్ ఎక్సెప్షన్ ఈవెంట్, ఎక్సెప్షన్ ఆబ్జెక్ట్. దట్ ఆబ్జెక్ట్ విల్ గోయింగ్ టు హ్యాండిల్ ఇట్ ఇన్ ద క్యాచ్ బ్లాక్. ఓకే, సో వాట్ ఈస్ ద ఫైనలీ దెన్? సో ఫైనలీ ఇట్స్ అ బ్లాక్, ఇట్స్ నాట్ అ మెథడ్, ఇట్స్ అ ఫైనలీ ఇస్ అ బ్లాక్. ఇట్ విల్ ఫాలో ఐదర్ ట్రై ఆర్ క్యాచ్. ట్రై తర్వాతనే డైరెక్ట్ ఫైనల్లీ పెట్టవచ్చు, ఆర్ ఇఫ్ యూ వాంట్ టు పుట్ ఇట్ యూ కెన్ పుట్ ఆఫ్టర్ క్యాచ్ ఆల్సో. బట్ ట్రై బ్లాక్ ఆల్వేస్ విల్ ఎగ్జిక్యూట్ ఈవెన్ దో ఎక్సెప్షన్ అక్కర్డ్ ఆర్ నాట్, ఈదర్ ఎక్సెప్షన్ దేర్ ఆర్ నాట్. సో ఫైనల్ బ్లాక్ విల్ ఎగ్జిక్యూట్. సో అప్పుడు ఎగ్జామ్ అడుగుతాడు, సో వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దెన్, ఇఫ్ ఇట్ ఇస్ ఎక్సెప్షన్ ఉన్నా లేకపోయినా ఇట్ వస్తుంది, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఫైనల్ బ్లాక్ అని అడుగుతాడు. సో అప్పుడు ఏం చెప్పాలి, లెట్స్ సే ఇఫ్ యూఆర్ హ్యాండ్లింగ్ విత్ ద ఫైల్స్, సో ఐఎమ్ ట్రైంగ్ టు ఓపెన్ ద ఫైల్, ఐఎమ్ ట్రైంగ్ టు రీడ్ some lines from the file, so unexpectedly some error event is occurred. That time I should able to close the file because it's a costly object. So we are accessing the system files, we are open the file, we are responsible to close it. Otherwise interpreter or JVM will wait over there only. Okay, to make sure to close that file we should use the final block. To ensure, make sure, what మీకు వచ్చిన ఇంగ్లీష్లో నువ్వు చెప్పే వాట్ ఎవర్. కానీ ఏంటి, ద ఫైల్స్ ఓపెన్ చేసినప్పుడు మనం రెస్పాన్సిబుల్ టు క్లోజ్ ఇట్, అదర్వైజ్ అక్కడ వెయిట్ చేస్తూ ఉంటుంది కదా. ఫైల్ ఓపెన్ అయ్యింది ఒక ఆబ్జెక్ట్ అంటే యూఆర్ వేస్టింగ్ లాట్ ఆఫ్ మెమరీ, దాన్ని రెస్పాన్సిబుల్ నీ కోడ్ అయిపోయింది, ఫైల్ ఓపెన్ చేసావు, రీడ్ చేసావు, నీకు కావాల్సిన డేటా వచ్చింది, నువ్వు డేటాబేస్లో సేవ్ చేసావు, ఫైల్ నుంచి తీసేసుకుని తర్వాత యూఆర్ రెస్పాన్సిబుల్ టు క్లోజ్ దట్ ఫైల్. అప్పుడు ఏం చేస్తావు, ఫైనల్ బ్లాక్లో నువ్వు ఫైనల్ బ్లాక్లో ఎందుకు క్లోజ్ చేయాలి సార్, నేను తర్వాత రీడ్ డేటాబేస్లో సేవ్ చేయగానే క్లోజ్ చేసుకోవచ్చు కదా మాన్యువల్గా అంటే, యూ కెన్ క్లోజ్ ఇట్ బట్ యూ ఆర్ నాట్ షూర్ రైట్. ఆ మధ్యలో ఏదైనా ఎక్సెప్షన్ వచ్చిందనుకో, దానికన్నా ముందు లైన్లో ఎక్సెప్షన్ వచ్చింది, ఫైల్ ఓపెన్ చేశారు, దాని నెక్స్ట్ లైన్లో ఎక్సెప్షన్ వచ్చింది, మీరు 10th లైన్లో ఫైల్ క్లోజ్ చేస్తున్నారు, బట్ దాని ముందు లైన్లో వచ్చినప్పుడు అది ఎక్సెప్షన్ క్యాచ్ బ్లాక్లోకి వెళ్తుంది కదా. సో ఇన్ కేస్ ఎక్సెప్షన్ రాలేదు, అది క్యాచ్ బ్లాక్లోకి వెళ్ళదు కదా, మరి విచ్ ఈస్ ద కరెక్ట్ బేస్ టు క్లోజ్ ఫైనల్ బ్లాక్. Okay, then what is throw and throws? Throw is used to throw exception explicitly. If you want to throw explicitly, if you confuse to use, you can say if you want to throw exception manually, we use throw keyword. Then what is the throws? Throws is used to declare the exceptions at method declaration or method signature. So throws can handle multiple exception declaration. Throw always will throw only one exception at a time. ఇలా ఎన్ని క్వశ్చన్స్ అని అడుగుతాడు, అంటే నేను అడిగింది అడగాలని లేదు, దే విల్ ఆస్క్ ఇన్ డిఫరెంట్ వే ఆల్సో. సో దాన్ని ఆన్సర్ చేయాలి. సో కెన్ యూ టెల్ మీ హౌ డూ యూ డిఫైన్ యువర్ యూజర్ డిఫైన్డ్ ఎక్సెప్షన్? వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ యూజర్ డిఫైన్డ్ ఎక్సెప్షన్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్, సో వెన్ వీఆర్ వర్కింగ్ విత్ ద బిగ్ స్కేల్ అప్లికేషన్స్, సో ఆల్రెడీ predefined exceptions not efficient to tell the proper error message.
So for that, we will create our own exception classes to handle errors exception efficiently and user friendly. Okay, అంటే వాటికి ఈజీగా అర్థమయ్యేలాగా. So that case we will create our own user defined exception or custom exceptions. So can you tell me how to create it? Ante, so take public class or exception class name extends. If you want to throw the runtime exception or any particular exception, we will take that exception class as a parent to this class. Clear? So this is called exception handling. ఇంతకన్నా ఎక్కువ క్వశ్చన్స్ ఏం అడగరు. Okay, what is the exception, types of exception, what is the keywords, what is the user defined exceptions. This is a must interview question. ఎవరు తీసుకున్న ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నా దిస్ ఈజ్ అ మస్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్. ఎందుకంటే ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్లో ఏం అడుగుతారు చెప్పండి? జనరల్గా నీకు తెలుసా లేదా తెలియడానికి అడుగుతారా? ఏదో అంత జేడీకే ఉంది. ఐ విల్ స్టాప్ దిస్ ఇయర్.